రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఆదేశాల మేరకు నల్గొండలో బ్యాడ్మింటన్ సమ్మర్ కోచింగ్ క్యాంప్ నిర్వహించామని నల్గొండ జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి మక్బుల్ అహ్మద్ తెలిపారు. నల్గొండ పట్టణంతో పాటు పలు మండల కేంద్రాలలో సైతం బ్యాడ్మింటన్ కోచింగ్ క్యాంప్ ఏర్పాటు చేశామని చెప్పారు. నల్గొండ పట్టణంలోని ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న బ్యాడ్మింటన్ సమ్మర్ కోచింగ్ క్యాంపు శుక్రవారం నాటితో ముగిసింది. ఈ సందర్భంగా జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి మక్బుల్ అహ్మద్ మాట్లాడుతూ పిల్లలు, పెద్దలు సమ్మర్ కోచింగ్ క్యాంపులో ఉత్సాహంగా పాల్గొన్నారని తెలిపారు. ఇండోర్ స్టేడియంలో జరిగిన సమ్మర్ కోచింగ్ క్యాంపులో ప్రతి ఆదివారం క్రీడాకారులకు ప్రత్యేకమైన ఆహారాన్ని అందజేశామని, ఆహారాన్ని సమకూర్చడానికి సహకరించిన దాతలకు ధన్యవాదాలు తెలిపారు. సమ్మర్ కోచింగ్ క్యాంపులో పాల్గొన్న విద్యార్థులు రెగ్యులర్ కోచింగ్ క్యాంపులోనూ పాల్గొని తమ క్రీడా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని కోరారు. కోచింగ్ క్యాంపులో పాల్గొని ఉత్తమ క్రీడాకారులుగా ఎదిగి రాష్ట్ర జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొనాలని ఆకాంక్షించారు. అనంతరం సమ్మర్ కోచింగ్ క్యాంపులో పాల్గొంటున్న 150 మంది క్రీడాకారులకు నల్గొండ పట్టణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పంతులు శ్రీనివాస్ కోడిగుడ్డు, పండ్లు, పాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ తిరుపతయ్య, రెడ్ క్రాస్ చైర్మన్ గోలి అమరేందర్ రెడ్డి, జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు యారాల ప్రభాకర్ రెడ్డి, యాట గోవర్ధన్ రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చొల్లేటి ప్రభాకర్, ఎదుల శ్రీధర్ రెడ్డి, బ్యాడ్మింటన్ కోచ్ ప్రకాష్ నారాయణ, బండారు రమేష్, హేమంత్, పంతులు మురళి తదితరులు పాల్గొన్నారు. వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆదేశాల మేరకు, అదేవిధంగా కలెక్టర్ గారి అనుమతితో బ్యాడ్మింటన్ సమ్మర్ కోచింగ్ క్యాంప్ నల్గొండ ఇండోర్ స్టేడియంలో నిర్వహించడం జరిగింది. దీంట్లో 1 మే నుంచి స్టార్ట్ చేసి ఈరోజు క్లోజింగ్ చేయడం జరిగింది. దాంతోపాటు టోటల్ 10 రూరల్ సమ్మర్ కోచింగ్ క్యాంప్స్ కూడా నిర్వహించడం జరిగింది. దాంట్లో అది 1 మే నుంచి 31 మే వరకు వివిధ మండలాలలో నిర్వహించడం జరిగింది. మొత్తంగా ఈ సమ్మర్ కోచింగ్ క్యాంప్ చాలా సక్సెస్ అయింది. పిల్లలంతా ఉత్సాహంగా వచ్చి ఈ సమ్మర్ కోచింగ్ క్యాంప్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇండోర్ స్టేడియంలో జరిగినటువంటి బ్యాడ్మింటన్ సమ్మర్ కోచింగ్ క్యాంప్లో ప్రతి సండే కూడా వారికి స్పెషల్గా డైట్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే దాతల ముందుకు వచ్చి ఈ డైట్ ఇచ్చారో వాళ్ళందరికీ కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు కూడా తెలపడం జరిగింది. ఇదే విధంగా పిల్లలంతా ఇంతేతోనే ఆగకుండా ఇక్కడ నుంచి రెగ్యులర్ కోచింగ్ క్యాంప్ కూడా ఉంటుంది కనుక దాంట్లో పార్టిసిపేట్ చేసేసి మంచి క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించి వారు రాబోయే టోర్నమెంట్లో మన నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి పార్టిసిపేట్ చేసి స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో రావాలని ఆశిస్తున్నాం. టౌన్ ఇండోర్ బ్యాడ్మింటన్ స్టేడియంలో మరి సమ్మర్ క్యాంపు ముగింపు సందర్భంగా పౌష్టికాహారము ఏర్పాటు చేసినాము. మరి ఈ కార్యక్రమము క్రీడాకారులందరూ 150 మంది చిన్నపిల్లలందరూ ఈరోజు సమ్మర్ క్యాంప్లో పాల్గొనడం జరిగింది. వారందరికీ మన ప్రకాష్ నారాయణ కోచ్ ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంపు దిగ్విజయంగా నిర్వహించినందుకు వారికి మా కుటుంబం తరఫున వారి పౌష్టికాహారము, టిఫిన్ సౌకర్యం ఏర్పాటు చేయాలి. కాబట్టి దీనికి అతిథులుగా గోలి అమరేందర్ రెడ్డి గారు, మరియు ఎస్సీ పంచాయతీరాజ్ తిరుపతి సార్ గారు, మరి డిఎస్డిఓ మక్బుల్ సార్ గారు, మరియు టౌన్ బ్యాడ్మింటన్ జిల్లా అధ్యక్షుడు యారాల ప్రభాకర్ రెడ్డి గారు, చొల్లేటి ప్రభాకర్ రెడ్డి గారు, మరియు క్రీడాకారులు అందరూ హాజరైనరు. మరి దీనికి ఒక ఇండోర్ స్టేడియానికి ఇంత మంచిగా ఇంటర్నేషనల్ స్థాయిలో తీర్చిదిద్దినాక ఇంతమంది ఆడడానికి క్రీడాకారులు ఉత్తేజంగా వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా స్వాగతిస్తూ కోచ్ ద్వారా నేర్చుకునే క్రీడాకారులకు కూడా మరొకసారి చెప్తాను. ఇంకో విషయం ఏంటంటే ఇండోర్ స్టేడియంకు ఒక 6 టేబుళ్ళు, ఐరన్ టేబుళ్ళు కొత్తగా తయారు చేయించి మాకు ఇండోర్ స్టేడియంకు ప్రదానం చేసిన ఆదిత్య సామ్రాట్ రావేంద్ర ఇన్స్టిట్యూషన్ చైర్మన్ ఆదిత్య సామ్రాట్కి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.